హౌ టు డౌన్లోడ్. ఇప్పుడు మనం తెలుగులో బుక్స్ని అంటే డివోషనల్ బుక్స్, హిందూ డివోషనల్ బుక్స్ని అంటే హిందూ గ్రంథాలను అంటే రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్గా గూగుల్లోకి వెళ్ళి జనరల్గా మనకు బుక్స్ చాలా అడ్వర్టైజ్మెంట్స్లో ఉన్నాయి కానీ అవి సరిగ్గా డౌన్లోడ్ కావు. టీటీడీ బుక్స్ మాత్రం త్వరగా డౌన్లోడ్. సో మనం ఇప్పుడు టీటీడీ బుక్స్ అని కొడదాం గూగుల్లో. స్పేస్ బుక్స్ అని కొడితే ఓకే, ఇక్కడ ఫస్ట్ టీటీడీ ఈ బుక్స్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్దాం. ఓకే, ఇందులోకి వెళ్ళాక ఇక్కడ ఒక చాలా బుక్స్ ఉంటాయి. ఇందులో మనం ఏ బుక్ కావాలనుకుంటే ఆ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మహాభారతం కూడా అన్ని పార్ట్స్లో ఉంటుంది. అలాగే వేరే బుక్స్ వేరే లాంగ్వేజెస్లో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు, బంజారా, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఇలా చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా చాలా బుక్స్ ఉన్నాయి. ఇక్కడ భాగవతం ఉంది, ఇక్కడ మహాభారతం ఉంది. ఫస్ట్ మనం మహాభారతాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఒక బుక్ను అసలు ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి ఓపెన్ లింక్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇది కవిత్రయ విరచిత శ్రీమద్రాంధ్ర మహాభారతం. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. 4.9 MB ఉంది. ప్రస్తుతం 1.5 డౌన్లోడ్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని షో ఇన్ ఫోల్డర్. ఓకే, ఫోల్డర్లో ఇక్కడ ఉంది. చూసినట్లయితే మనకు అంత డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం అందులో ఉన్న అన్ని బుక్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం లేదు. వేరే సైట్లలో వెతికితే ఏవి కూడా దొరికే మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా. ఇందులో మాత్రం బుక్స్ చాలా బాగున్నాయి. వీటిని రిఫర్ చేయడం కూడా మంచిది. ఓకే, థ్యాంక్ యూ.